అన్న ముందుగా చెప్తున్నా, రామ్ చరణ్ అందరికీ ఫ్యాన్స్కి పెద్ద పండుగ, మెగా ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పెద్ద పండుగ. సినిమా మాత్రం ఏముందన్న, సినిమా మాత్రం ఇచ్చి పడేసి. అంటే రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ ఒక గేమ్ చేంజర్లో యాక్టింగ్ చేసి చూపించిందన్న, దుమ్ము లేపేసి. అంటే మరి ఇక్కడ చూసినా కూడా ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ అని 2 క్యారెక్టర్ చేసిండు. ఒకటి కలెక్టర్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిండు, ప్లస్ మన రాజకీయం క్యారెక్టర్ చేసిండు. ఆ 2 క్యారెక్టర్లు చేసినా కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. అంటే ఇక్కడ పెద్ద పిల్లర్ ఎవరంటే మన ఎస్ఎస్ సూర్య గారు యాక్టింగ్, ఆయన చాలా బాగా చేసిండు. అంటే విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. శంకర్ గారు సినిమా చాలా మంది ఏమనుకోరు అంటే ఇది ఒకే ఒక్కడు, ఒక మన భారతీయుడు ఆ టైప్లో అనుకోరు. కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి చాలా ఫరక్ ఉంటుంది. ఇలా ఇద్దరు క్యారెక్టర్లు పెట్టిండు, ఒకటి కలెక్టర్ ఆఫీస్ పెట్టిండు, ఒకటి పొలిటికల్. అంటే దానికి దీనికి పోల్చొద్దు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చిన సంక్రాంతికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ మన రంగస్థలంలో రామ్ చరణ్ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో చూసినా కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. స్టార్టింగ్లో స్టోరీ ఏదైనా ఫస్ట్లో ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, కథ తగ్గట్టు వెళ్ళిపోతుంది, అంతేగాని దానికి మించింది ఏముంటుంది. స్టోరీ ఎలా ఉండనో స్టోరీ దగ్గర సినిమా ఉంది, కథలో మాత్రం దమ్ము ఉంది, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అంటే ప్రతి సినిమాలో డ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ గారు చాలా వైషన్. ఒక్కటి నాకు ఒక సీన్లో ఏడుపు వస్తుందన్న, రామ్ చరణ్ గారు కొద్దిగా మాట్లాడానికి రాదు. అంటే పొలిటికల్ రానికే నేను రమ్మంటే నేను రానంటాడు, పబ్లిక్ రమ్మంటే వస్తాడు. అంటే ఒక ఇట్లా మైక్లో మాట్లాడాలంటే ఆయన మాట్లాడలేకపోతే కొట్టుకుంటుంటాడు. అంటే ఇంకా నేను మాట్లాడాలని ఇట్లా తిప్పల పడుతున్నాడు. ఆ క్యారెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే అలాంటి యాక్టింగ్ చేయాలన్నా కూడా ఇంపాసిబుల్. అంటే మళ్ళీ మనకు ఒక చేసు చూపించిన ఒక స్క్రీన్ మీద ఏం రానోళ్ళు కూడా మళ్ళీ రాజకీయం చేసి ఎలా చేస్తే ఎలా ఉంటే బాగుంటుందని చేసి చూపించిన రామ్ చరణ్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ దిల్ రాజు గారికి అని ఒకటి చెప్పాలన్నా, ఇక్కడ రాజమౌళిది మనం తీయొద్దన్న. ఇప్పుడున్న సంతి